చూసారా వశీకరణి? బావా ఇదేంటి, మనం వశీకరణని బంధిస్తే మాయ బయటకు వచ్చింది. అక్షయ్ అర్చనగా మారిపోయినట్టు మారిపోయిందేంటి? అదే అర్థం కావట్లేదు. ఏంటయ్యా ఇది? మీరు చెప్పిందేంటి, చేసిందేంటి? పెద్ద పోకిగాళ్ళ మాట్లాడారు కదా, మీరు చేసిన ఘనకార్యం ఇదా? ఏమయ్యా, నీ కళ్ళు కనిపించలేదా? పొరు మొత్తం తీసేసావు కృష్ణ. మేడం ఏంటి మేడం ఇది? లోపలన్నది మీరే అని చెప్పొచ్చు కదా. మీరు అంత అవకాశం ఎక్కడిచ్చారు కృష్ణ గారు? షాక్ తో రాత్రి స్పృహ కోల్పోయి ఇందాక మళ్ళీ స్పృహలోకి వచ్చాను. భయానికి నోటి నుంచి మాట కూడా రాలేదు. మేమైతే కోటకి దగ్గరలో పట్టుకున్నాం కాబట్టి వశీకరే అనుకున్నాం. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు భలే పనిచేశారులే. అసలు నువ్వు ఆ సమయంలో కోట వైపు ఎందుకు వెళ్ళావు? కారణం లేకుండా నేను ఏ పని చేయను అని నీకు తెలుసు కదా వశీకరా. మనిద్దరం అనుకునే కదా ఆ ఊరిని, వేదవతి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాం. ముక్కుపుడుక విషయంలో నీతో చేతులు కలిపిన నేను వేదాన్ని కావాలని బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. చెప్పు మాయా, కోట వైపు ఎందుకు వెళ్ళావు? మగవాళ్లమే అటువైపు వెళ్ళడానికి భయపడుతున్నాం. నువ్వెలా వెళ్ళావమ్మా? అసలు ఎందుకు వెళ్ళావు? అక్కడ నీకేం పనుందని? చెప్పమ్మా, మౌనంగా ఉంటే ఏంటర్థం? అదే నేను చెప్తాను, ఉండండి మాయగారు. ఎందుకు అందరూ నిలదీస్తున్నారు? మాయ ఏదో తప్పు చేసినట్టు. మాయ కూడా మీలాగే వశీకర గురించి ట్రై చేసి ఉంటుంది. అందుకే కోట దగ్గరికి వెళ్ళుంటుంది. ఒకరోజు రాత్రి నేను కూడా కోట వైపు వెళ్తుంటే మాయ నాకు కనిపించింది. ఊరి మీద తనకి ఎంత రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయిందో ఆ రోజే తన మాటల్లో నాకు అర్థమైంది. ఊరుని మళ్ళీ ప్రశాంతంగా ఉంచడానికే నా ప్రయత్నం కూడా. దయచేసి మీరందరూ నన్ను నమ్మండి. నీ అబద్ధాలు ఇక్కడ ఎవ్వరూ నమ్మరు. నీ గురించి అందరికీ వివరించమంటావా? చూడమ్మా అవని, 10 మందిలో ఓ ఆడపిల్ల గురించి మాట్లాడినప్పుడు ఏదైనా ఆధారాన్ని చూపించి మాట్లాడాలి, లేదంటే అసలు మాట్లాడకూడదు. ఈ సమయంలో నేను మాయ గురించి చెప్పినా కూడా ఆధారాలు అడుగుతారు. ఆధారాలతో, సాక్ష్యాలతో నిరూపించిన తర్వాతే మీతో మాట్లాడతాను.